అండి అందరికీ నమస్కారం. ఈ రోజులో జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిన విషయమే. అందులోని గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందం ద్వారా మరియు ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నా ఛానల్ పుట్టిందే జాబ్స్ గురించి అండ్ మోటివేషనల్ గురించి. ఇకపోతే మీకు ఈ జాబ్స్ వల్ల యూజ్ ఏంటిది, ఈ జాబ్స్ ఎందుకు అప్లై చేయాలి, మరి ఏ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు చెప్పే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖలో 45 మార్కులతో నువ్వు బయటపడ్డట్టయితే 45% మార్కులతో నువ్వు బయటపడ్డట్టయితే నీకు జాబ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. దీని ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నేను చెప్పే ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ట్రాన్స్ఫర్ లయబిలిటీ. ఇట్స్ మీన్స్ మీరు ఒకసారి ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ అయినట్టయితే మీ ఓన్ స్టేట్లో జాబ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇకపోతే మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు మనకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజ్ నెంబర్ W11/ADM/2024/7 అనేది ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇది ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను, బికాస్ దాంతో ఒక చిన్న హింట్ ఇవ్వబోతున్నాను. ఇకపోతే జాబ్ అనేది దీని ప్రాసెస్ అనేది ఏంటిది అనేది చెప్తా. ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు వచ్చేసి 3 రకాల జాబ్స్ అనేవి ఉండటం జరిగింది. ఒకటి ల్యాబ్ అటెండెంట్, నెక్స్ట్ డ్రైవర్ పోస్టు, ఇక పైన వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. ఇక దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే మినిమం దీనికి అప్లై చేసుకున్న వారి అర్హత మనకు అప్ టు 14/3/2024 వరకు, అంటే 14 మార్చి 2024 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్పటి నుండి మనకు ఈ ఓబీసీ వారికి అయితే మనకు యాక్చువల్గా 18 నుంచి 28 years వరకు ఈ జాబ్స్ అనేది ఏది ల్యాబ్ అటెండెంట్ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్ట్ చూసుకుంటే కనుక 18 to 27 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 18 నుంచి 28 years వరకు మనం దాన్ని టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు ఇన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇకపోతే ల్యాబ్ అటెండెంట్కు 28 సంవత్సరాలు ఇచ్చిండు కాబట్టి ఎస్సీ ఎస్టీ వారికి 33 సంవత్సరాలు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటే, అదే ఓబీసీ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 3 సంవత్సరాలు కలుపుకొని 31 సంవత్సరాల వరకు మనకు ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు. ఏజ్ గురించి పర్టికులర్గా చెప్తున్నాను. 30+ ఉన్నా కూడా ఓబీసీ వాళ్ళు 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. 45% మార్క్స్తో మనం బయటపడ్డట్టయితే నీ ట్రాన్స్ఫర్ లయబిలిటీ నీ స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ అయినట్టయితే నువ్వు నీ స్టేట్లో జాబ్ చేసుకోవచ్చు. ఇకపోతే డ్రైవర్ పోస్టులు వచ్చేసి 18 నుంచి 27 years, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు కలుపుకొని 32 years వరకు వాళ్ళు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాలు కలుపుకొని 30 సంవత్సరాల వరకు వాళ్ళు జాబ్ అనేది అప్లై చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. క్లియర్గా వినండి, హెడ్సెట్ పెట్టుకొని క్లియర్గా వినండి. ఇకపోతే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 18 నుంచి 28 years వరకు యాక్చువల్గా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years కలుపుకొని 33 yearsతో మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అదే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు కలుపుకొని 28కి 3 సంవత్సరాలు 31 సంవత్సరాల వరకు మనకు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు 30 to 33 మధ్యలో ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏజ్ అనేది చూసుకొని అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఈజ్ ట్రాన్స్ఫర్ లయబిలిటీ. అంటే నీ స్టేట్లో నువ్వు జాబ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇకపోతే ల్యాబ్ అటెండెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓబీసీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 1 పోస్టు, అన్రిజర్వ్ వాళ్ళకి 1 పోస్ట్ అనేది ఉండటం జరిగింది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్లో అన్రిజర్వ్ వాళ్ళకు లైక్ ఓసీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఇకపోతే మనకు ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్లో మనకు ఎస్ఎస్సిలో 50% అంటే 50% పైగా మార్కులు 50% ఉన్నా కూడా ఎలిజిబుల్లే.
మనకు దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 60 క్వశ్చన్లకు 60 మినిట్స్ 60 నిమిషాల టైం అనేది ఉండటం జరుగుతుంది. ఇక డ్రైవర్కు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. అందులో ఓబీసీ వారికి ఒక పోస్ట్ ఉన్నది, ఈడబ్ల్యూఎస్ వారికి ఒక పోస్టు, అన్రిజర్వ్ వారికి ఎటువంటి పోస్ట్ అనేది మెన్షన్ చేయడం జరగలేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ 3 years ఆఫ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది. ఇక టెక్నికల్ మనం చూసుకుంటే కనుక ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అనేది ఉండటం జరిగింది. ఓబీసీ వారికి ఎటువంటి పోస్ట్ అనేది లేదు, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళకు కూడా ఎటువంటి పోస్ట్ లేదు. పోస్టులు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయని అస్సలు వరి కానవసరం లేదు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే సెంట్రల్ జాబ్ మినిమమే సాలరీ వచ్చేసి 30,000 జీతంతో నువ్వు ఉన్న స్టేట్లోనే ట్రాన్స్ఫర్ లయబిలిటీ కింద వితౌట్ 2 years వితౌట్ 1 year నువ్వు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకని పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇకపోతే టెక్నికల్లో చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు అన్రిజర్వ్డ్ వాళ్ళకు ఎటువంటి పోస్ట్ అనేది లేదు. ఇక్కడ డిగ్రీ అనేది ఉండాలి. ఇక్కడ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 70 మార్క్స్ అనేది ఫస్ట్ పేపర్లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఒక ఎస్ఐ రైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా 120 minutes నియర్గా 2 hours అనేది దీనికి ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. 45 మార్క్స్ 45% ఆఫ్ మార్క్సే మనకు ల్యాబ్ అటెండెంట్కు మరియు టెక్నికల్ అసిస్టెంట్కే ఎగ్జామ్ అనేది ఉంది. డ్రైవర్కి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. ప్లస్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి 3 years ఆఫ్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది మోటార్ ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే సిలబస్ చూసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ హిందీలో ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జిఎస్, కరెంట్ అఫైర్స్ మీద మనకు చాలా అంటే చాలా ఈజీగా ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. మీకు ఎనీ స్పెషల్ కేటగిరీస్, స్పోర్ట్స్ కేటగిరీస్ వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఇకపోతే మనకు 1/4 ఆఫ్ నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి 4 తప్పులకు మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టయితే ఆ ఆన్సర్ అనేది మీకు ఆ 4 తప్పులకు పోవడం జరుగుతుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ ఈజ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక ఏజ్ లిమిట్ అని అన్ని చెప్పేసడం జరిగింది. ఇకపోతే దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానిలో ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీకు యాజ్ ఇట్ ఈజ్గా W11/ADM/2024/7 అని మెన్షన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది రాసి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్కు మీరు పోస్ట్ చేయవాలి. ఎప్పటి వరకు అంటే 21 March 2024 వరకు కొంచెం ఫిలప్ చేసి మీ డాక్యుమెంట్ సెల్ఫ్ అసిస్టెడ్ అంటే మీ ఓన్గా సంతకాలు చేసి అందులో డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి టెక్నికల్ అసిస్టెంట్ అంటే డిగ్రీ వరకు, ల్యాబ్ అసిస్టెంట్ డ్రైవర్ పోస్ట్ అయితేనేమో మీతో డ్రైవింగ్ లైసెన్స్తో సహా మీ 10th క్లాస్ వరకు ఆధార్ కార్డు విత్ పాస్ ఫోటోస్ ఎక్కువ తక్కువలో అంటే ఒక 5-6 పాస్ ఫోటోస్ అనేది పెట్టి ఎంత తొందరగా అంత తొందరగా పంపేయడానికి ట్రై చెయ్యండి. ఇటువంటి ఆపర్చునిటీ అనేది రాదు. ట్రాన్స్ఫర్ లయబిలిటీ అండ్ ఒకసారి వన్ మోర్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు కింద పనిచేస్తున్న ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ లయబిలిటీ కింద ఓన్ స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ అయినట్టయితే మీకు ఉన్న ఏరియాలో మీరు జాబ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండటం జరుగుతుంది. ఇకపోతే SC/ST వారికి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చి 200గా ఉండటం జరుగుతుంది. డీడీ రూపంలో కానివ్వండి, మీరు ఏ రూపంలోనే కట్టాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు దానిలో పూర్తిగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఏ మాదిరిగా పేమెంట్ చేయాలనేది ఉండడం జరుగుతుంది. ఓబీసీ వారికి వచ్చేసి 700 అనేది జనరల్ ఓబీసీ కేటగిరీ వారికి ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. విత్ మీకు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతానే ఉంటా. ట్రాన్స్ఫర్ లయబిలిటీ ఒకటి ఉన్నది కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ దీని మీద నేను జాబ్స్ మీద వీడియో చేయడం జరిగింది. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ASV టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయాల్సిందిగా
కోరుకుంటూ మీ ఏఎస్వి.